Hi to everyone. My name is Dhiro Kumar. I'm an advocate from Nellore. ఈరోజు మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 చూస్తాం. ఇందులో అసలు ఎందుకు ఈ కాంట్రాక్ట్ యాక్ట్, ఎందుకు 1872 నుంచి వస్తుంది, ఎందుకు ఈ మధ్యలో ఎప్పుడు రిపెల్ కాలేదు అనే దానికి ఇంపార్టెన్స్ చూస్తాం. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ యాక్ట్. దీంట్లో మనం డైలీ లైఫ్లో చూసే ప్రతి ఒక్క అగ్రిమెంటు ఇటు యొక్క బేసిస్ పైన వెళ్తూ ఉంటుంది. ఈ క్లాసెస్లో మనం చూసేది 3 years వాళ్ళకి, 5 years వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే దీన్ని యూటిలిటీ చేసుకోవాలి. ఎవ్రీ లా ఈజ్ ఫర్ నెసెసిటీ, కానీ దాన్ని మిస్లీడ్ ఎప్పుడు చేయకూడదు. కాబట్టి మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అసలు యాక్ట్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 238 సెక్షన్లు ఉంటాయి. వీటిల్లో అందులో 2 పార్ట్స్గా ఇది డివైడ్ చేయబడి ఉంటుంది. కాంట్రాక్ట్ 1 అండ్ కాంట్రాక్ట్ 2 అనేది. కాంట్రాక్ట్ 1 అనేది ఏంటంటే సెక్షన్ 1 to 75 జనరల్ ప్రిన్సిపల్స్ అంటారు వీటిల్ని. 76 to 238 వీటిల్ని ఏమంటారంటే స్పెషల్ కాంట్రాక్ట్స్ అని అంటారు. కాబట్టి మనం ఈ ఫస్ట్ సెక్షన్ 1 to 75 అనేది జనరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఇవి ఎలా చదువుకోవాలి, 1 to 75 సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలా కాదు. ఎప్పుడు ఎలా ఉంటుందంటే యాక్ట్ ఇంటర్లింకింగ్ అనేది కానీ మనం నేర్చుకోగలిగితే యాక్ట్ చాలా ఈజీగా గుర్తుంటుంది. మన ప్రాక్టీస్లో కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ కెరియర్లో కానీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం వీటి యొక్క షార్ట్ కట్స్ ఏంటి, ఎలా చూడాలి యాక్ట్ అనేది మనం చూద్దాం.